చదువుకుంటున్నావా? ఏం పేరు నీ పేరు? బంటి. ట్యాప్ ఇవ్వండి కొట్టు. బండి, మరి నువ్వు బండి ఏం చదువుతున్నావు? ఎంత వయసు? ఎంత? 17. లైసెన్స్ ఉండకుండా బండి తోలొద్దు కదా? అంటే కేక్ తెచ్చుకుంటాం, మరి ఎవరన్నా గరీబ్ వాళ్ళు ఉంటారు, రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటారు, సడన్లీ యాక్సిడెంట్ అయితే నీకు ఎవరు చెప్తారు? నీకు చెప్తారా? యాక్సిడెంట్ ముందే చెప్పి వస్తుందా నీకు? నీకు లైసెన్స్ లేదు, గుద్దుతావు, ఇన్సూరెన్స్ రాదు కదా వానికి. మరి ఎవరు చూస్తారు వాళ్ళ ఫ్యామిలీని? ఒకటి నువ్వు వాళ్ళన్నా చంపుతావు, లేదా నువ్వన్నా దెబ్బలు తగులుతాయి, లేకపోతే నువ్వు నీకైనా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం కదా. మరి ఇంత అవేర్నెస్ చేస్తున్నాము, పోలీసు వాళ్ళు ఉంటారు రోడ్డు మీద అని నీకు తెలియదా? అని చూడకపోతే తోలుతావా? పోలీసు వాళ్ళు లేకపోతే కూడా తోలకూడదు కదా. అదే కదా రూల్స్. కొట్టు. నీకు కేసు వేస్తున్నావు. ఎవరు ఇచ్చారు బండి? ఇది మీ దోస్తు ఇచ్చిండా నీకు? నెంబర్ ప్లేట్ కూడా సరిగా లేదు కదా. ఇది అనేది ఫ్యాషన్ బండి, ఇట్లా రాంగ్ కదమ్మా. మీ దోస్తు ఇస్తే ఇప్పుడు ఆయన మీద ఆయన ఎంత వయసు? మరి ఆయన మైనర్, ఆయన కూడా తోలుతాడు. మరి వాళ్ళ డాడీ తెలుసా ఈ బండి ఇచ్చిరని? ఇట్లా మైనర్లు తోలితే ఇట్లా మీరు ఇష్టపడి తోలుతారు, ఎవరినో గుద్దుతారు, లేదా అంటే మీరు కింద పడిపోతారు. ట్రిపుల్ రైడింగ్ పోతారు అంటున్నారు. ట్రిపుల్ రైడింగ్ పోతారు, జోర్స్ మీద పోతుంటారు. ఎట్లా? మీ వయసు చిన్న వయసు కదా, ఇంకా చాలా లైఫ్ ఉంది. ఏమనైతే చలానేసే నీ మీద కేసు వేస్తున్నాం, ఎంఈ యాక్ట్ వైలేషన్ కింద. 181 ఎంఈ యాక్ట్ కింద వేస్తాము. లైసెన్స్ లేదు, వయసు చిన్నగా ఉన్నాయి కాబట్టి నీ మీద కేసు వేస్తాము. నువ్వు బండి అయితే ఎవరైతే ఇచ్చారో ఆ బండి ఓనర్ ని తీసుకొని పోలీస్ స్టేషన్ రండి, చార్మినార్ ట్రాఫిక్ కేసు. ఓకే, మీకు అక్కడ బండి ఇస్తారు, బండి ఇస్తాము, కౌన్సిలింగ్ ఉంటుంది, కోర్టుకు పోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైం అది జరగవద్దు. ఓకేనా? బండి నడపకూడదు. చలానేసేయండి. చలానేసే దానికి బండి ఓనర్కి కూడా చెప్పాలి కదా. చెప్పాలి, ఆయనకే ఇస్తాం. బండి ఓనర్ పట్టుకొని రావాలి, మీరు ఆర్సీ పట్టుకొని రావాలి. ఆయన ఆర్సీ ఓనర్ ఇద్దరు కలిసి రావాలి బండి ఓనర్, అప్పుడే బండి ఇస్తాం. ఓకే, గాడి ఉప్పర్ చెడా ఇప్పుడు రావాలి. ఆగు, చాలా ఫోటో కొడతాం. కొట్టినది పో.